ఒక 15 రోజులు 20 రోజులు తతంగం నడుస్తుంది. గట్టి న్యాయవాది ఎవడన్నా ఉంటే వాడికి 15 రోజులలో బెయిల్ వస్తుంది. ఆ తర్వాత వీళ్ళు చేసేది లేదు, సచ్చేది లేదు. ఇది 15 రోజుల బెయిల్ వచ్చేస్తుందా? ఈజీగా ఎందుకంటే 15 ఎట్లా? పోలీస్ కస్టడీ పీరియడ్ అయిపోయిన మరుక్షణం రిలీజ్ చేస్తారు. అంతకంటే ఎక్కువ లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కీప్ హిమ్ బిహైండ్ ది బార్స్. ఎందుకు? ఆ చట్టమే అట్లా ఉంది, అంత సరళతరంగా ఉంది అనమాట. ఇది సోలే దాంట్లో 66 అన్ని ఉన్నాయి. జీవిత ఖైదు లేదు, పెద్ద ఒరిగేదంటూ ఏది లేదు. తర్వాత రెండోది ఏంటంటే మన టెక్నాలజికల్ సిస్టమే వల్నరబుల్ టు పైరసీ. ఓకే. వీళ్ళ వ్యవస్థలని పైరసీ కాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఎట్లయితే సైబర్ నేరాలలో డిపాజిటర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అకౌంట్ అది, నాకు అకౌంట్ అది. సైబర్ క్రైమ్ వాళ్ళు నేరాలు చేసేవాళ్ళు మనని మభ్యపెట్టి వాళ్ళ ఊబిలోకి దించి ఎట్లయితే వాళ్ళు డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారో, వై డోంట్ ది సినిమా ఇండస్ట్రీ డెవలప్ ఎ సిస్టమ్ వేర్ ఇన్ పైరసీ బికమ్స్ ఇంపాసిబుల్. మీరు డబ్బులు ఇప్పుడు మీరు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కొక్కడు 2000 కోట్లు 3000 కోట్లు ఒక సినిమాల ద్వారా సంపాదిస్తున్న మీరు ఈ పని ఎందుకు చేసుకోలేకపోతున్నారు? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ ఫైర్ వాల్? అంటే ఇది పైరసీకి సాధ్యమే కాకుండా నువ్వు నీ వ్యవస్థలను ఎందుకు మార్చుకోలేవు?